పుల్ల సల్లగుండా బగ్గనే చేదున్నది. చేతిలేదు కక్కకుండానే కక్కతది కావచ్చు. అవ్వ చేదే పానానికి మంచిది అంటారు, కానీ బీరు తాగితే అద్దంటారు. ఏందో ఈ జనాలు. అవ్వ రేపంచేలు ఇంత చక్కెర వేసుకుందాం వాళ్ళ పుల్లకు. అరే ఇవాళ ఓలి పని అనుకుంటారా, నా బర్త్డే అనుకుంటారా? నీళ్ళెందుకు కోసిర్రా? నువ్వేపటికే అట్టి నీళ్ళు పోసి ఊకున్నాం. ఇంకోటి అయితే పెండ కలిపి పెయ్యి తలుకుతే వేసేటోళ్ళం. పెండ నీళ్ళు పోతావా? ఇంకా నయ్యం ముగ్గులేసి రంగులు అద్దుతా అంటలేవు. ఇదేం పండ్రా? ఇంకే కాలంలో ఉన్నావురా నువ్వు? దీన్ని ట్రెండ్ అంటారా? ట్రెండ్. రెండో బర్రె పెండో తీయరా అదే అట్టే నా సెల్లు తడిచిపోయింది. చూడు బారీ తోటినట్టు ఎట్లయిందో. అయితే రాదురా, గమ్ము మురిగిపోయిన దాన్ని పట్టుకొని మురుతా అన్నావు. ముసలి దానానికి వచ్చింది అది, ఇంకా దాన్నే దాచుకుంటావారా? కొత్తది కొంటేంది? కొత్త సెల్ కొనాలంటే తాళాల కళ్ళదైనా తలకా అనుకుంటున్నావానే? కొద్ది పైసలు అయితే అనుకుంటున్నావా కొత్త సెల్ కొనాలంటే? నువ్వు కొత్త సెల్లే కొనుక్కో, పాత సెల్లే కొనుక్కో. నాకైతే బర్త్డే దావత్ ఇవ్వాలి. ఇయ్యాలన్నా బరాబర్ ఇవ్వాలి. ఇయ్యాల ఎక్కడ ఇయ్యాలా? నా దగ్గరనే పైసలు లేవని పావులు తిరుగుతున్నా మంది మీద. దావత్ అంటే ఎవరా? గవర్ని మాకు తెలియదురా. ఇయ్యాల నీ పుట్టినరోజు, మాకు దావత్ ఇవ్వాలి గంతే. నీకోసం గాల్లే వేలే బాంబులు ఇళ్ళకి పోయి పట్టుకొస్తే నువ్వేందన్నా ఇట్లా అంటావు? నువ్వు గిట్ల దావత్ ఇవ్వపోవాలి. గడ్డ పెరుగున్నది, పండు వండిన టమాటాలు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం రా. అదురా అదురా అరే అదురా 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 అదురా. ఊరే ఇదంతా కలనా? నేను ఇంకా నిజమే అనుకున్నా. అయినా జరిగేది ఇదే కదా. నాకు కళ వచ్చినట్టు చేస్తారు వాళ్ళు వచ్చి. నేను పోయి చెప్ప తయారు కావాలి. కొత్త బట్టలు వేసుకుని పోతే వాళ్ళు ఏమైనా ఊతే ఎట్లా? పూతే పోయని ఈ పుట్టినరోజు నాడు పాత బట్టలు వేసుకుంటా ఎవడన్నా? అవ్వా పోయని. ఇవ్వాల తెలియరేంది? అమర జన్మదినాన్ని మర్చిపోయారేంది? బర్త్డే రోజు ఎవ్వరు తప్పలేకుండే అస్సలు మంచిగా అనిపేది. వాళ్ళు మర్చిపోతుంది, నేనే గుర్తు చేస్తే బయటకు పోయి. అవ్వ నేను ఒక బింగో ప్యాకెట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ కొనుక్కుంటా అక్క. మరి నువ్వు? నేను 5 రూపాయల చెకోడీల ప్యాకెట్ 10 రూపాయల స్ప్రైట్ కొనుక్కుంటా. అక్క కొనుక్కుందాం. సరే గాని మున్ని, నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయే? నా దగ్గర నాకు 5 రూపాయలు ఉందక్క. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రూపాయా? ఈ రూపాయికి నిమ్మకాయలు కూడా రావు కదా మున్ని, అవెట్లా కొంటావు? నీ దగ్గర ఉన్నాయనుకొని కొంటా అంటానక్క. నా దగ్గర ఎక్కడ పైసలు? నువ్వు తెస్తున్నావని నేను అనుకుంటానా. ఇద్దరికిద్దరం మంచిగా ఉన్నాం పట్టు. ఈ రూపాయి పట్టుకొని సీపాయి పోయినట్టు పోతున్నాం. ఏమత్తే మున్ని దీనికి? సరే మున్నిదా పోదాం ఇక. ఎప్పుడు మందలెత్తలేడింది నన్ను. పుట్టినరోజు నాడు హ్యాపీ బర్త్డే చెప్పకుంటే ఎండాకాలంలో సరి పెట్టినట్టే ఉంటుంది పానం. అక్క ఎవరు చెప్తారేడేంది? అగో సుప్రజ ఇట్లా వస్తారు కదా, వీళ్ళనన్నా చెప్పేటట్టు చేద్దాం. సుప్రజ ఎటు పోతారే? ఎట్లేదురా, ఈ దుకాణం దాకా పోయేస్తాం. ఎందుకు రాశాకు? సరే గాని ఏంటిదో మర్చిపోయారు రానే.
అక్క యాయకొచ్చింది ఇలా గాంధీ అన్న తాత ఆడాది మాస్కం దేవుడా అంజీవనంలో తాత ఆడది మాసం కాదు మున్ని ఇక లేని రోజు ఏం రోజు బేస్తవారం వారం కాదే బిత్రిదానా ఆగస్టు 10 ఏం రోజు మా అమ్మ మనసంగా చిట్టు కట్టే రోజు చిట్టి కాదే లొట్టి ముద్దానా ఇవాళ నా పుట్టినరోజే చెప్పుదాని అప్పంజలు తిప్పలు పడతానా అవునన్నా కరెక్టే గాంధీ అన్న తాత చచ్చిపోయినప్పుడే కదా నీ పుట్టినరోజు దావత్ అని చెప్పి ఆ తాత 3 వద్దుల బోధ వినిపించినావు నీ అంజిగాని గుంజుకపోను సచ్చుడు ముచ్చుడ పక్కకెట్టి నాకు హ్యాపీ బర్త్డే చెప్పుర్రే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు అశోక్ నీ అవ్వ అందరూ సచిన సంగతి గుర్తుపెట్టుకొని నేను పుట్టిన సంగతి మర్చిపోయారు కానీ ఇప్పుడు మేము చెప్పినాం కదా అశోక్ మాకు దావత లేదా మరి ఎందుకు లేదే ఆడది మస్కం కూడా మీరు అడిగినంత పెట్టితా పారి తిందాం గాడి బువ్వ మాకేమద్దు మాకు బిర్యానీ కావాలి బెన్సర్ ఆడదని వినిపించినావు ఇప్పుడు కూడా కాదేనా చెప్పులు లేక చెల్లాడుతా అంటే మడదలు వచ్చి పట్టిసి కావన్నదట అరే నాకే పైసలు లేవంటే బిర్యానీ కావన్నా నీకు బిర్యానీ బర్త్డే దావత ఇవ్వరా మాకు నువ్వు పైసలు లేకుంటే వాళ్ళని అప్పడుగు నీ చూసి చెప్పులే వేసుకోపోను కానీ ఇంకా అప్పిస్తారా అక్క అది కూడా కరెక్టేనే ఉన్ని ఈయన ముఖం చూసే పడిస్తాడు అప్పు అందుకే నేను ఒక ప్లాన్ వేసిందే ప్లానా ఏం ప్లాన్ రా ఇప్పుడు వినాయకుని పండుగ అప్పుడు చంద వసూలు చేస్తారు కదా అట్లనే నా పుట్టినరోజు అప్పుడు చంద వసూలు చేద్దాం వచ్చిన పైసలతోని దావతిద్దా ఎట్లున్నదే ఏడ్చినట్టు ఉన్నది నేను చూసి అప్పులే వడియాడంటే ఇంకా చందాలే వడిస్తాడు నీ ముఖానికి ఎందుకు రేముని నేను ఎంతమంది సాయం చేసినే ఒక్కరు మంది తెచ్చిన 10 మందిని ఆడితే 1000 రూపాయలు అవుతాయి చాలా మన దావతికి పారి నీ ఆవా చూసుకుంటా నేను సరే గాని ఒక పెన్నును బుక్ దేపోరా అరే ఇప్పుడేం రాసుకుంటావా పని ఉన్నదంటే రాత్రి రాతుపా నేను రాసుకోవడానికి కాదురా చెందిచ్చిన వాళ్ళ పేర్లు రాయాలి కదా గందుకే తెమ్మంటన్నా ఓహో గందు కానే అయినా నేను చదువుకుంటున్నానే నా దగ్గర బుక్కులు ఎందుకుంటాయి ముందు దగ్గర ఉంటాయి కదా పోదాం నేను ఇట్టపా బుక్కులు కూడా ఉన్నాయి ఎందుకో ఏమో మరి అడుగురే కవర్ ఎందుకు పట్టుకొస్తున్నారా నువ్వు అరే వాళ్ళందరూ పైసలు ఇస్తే చేతులు ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుంది కానీ అందుకే కవర్ చేస్తానా ఇంకా ఏమన్నా యూరియా సంచి పట్టుకరాలే పోదాం ఇప్పుడేదా మన శ్రీకాంత్ ఇంటికి అబ్బాయి వాడు ఇస్తానంటే వారా పైసలు నేనంటే ఆయనకి బగ్గిట్టేనే ఆయన దగ్గర లేకున్నా అలా ఆయన అడిగి మరి ఇస్తాడు అడుగుదాంపా శ్రీకాంత్ అగో ఏందాక గిట్లా వచ్చారు బుక్ పట్టుకొచ్చారు చందాడుదామని వచ్చినామన్నా చందనా ఎందుకు ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయారు ఏంది చచ్చిపోడు కాదురా ఇలా పుట్టినరోజు అందుకే చందాలు వసూలు చేస్తాను మర్చిపోయినట్టున్నాడే ఇద్దరు నీ బర్త్డే అయితే ఏంది అయినా నువ్వు మాకు ఇవ్వాలి కానీ నేను నీకు ఇచ్చుడేంది ఓరు వారి గట్ల కాదురా నా దగ్గర పైసలు లేవు మీరు ఇద్దరాన్ని చెందకు వచ్చినారా నేను మీకెందుకు ఇస్తానే పైసలు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా మాకు దావత్కి పైసలు లేవాటరా అందుకే కింద కథ చేస్తాడు పైసలు లేకపోతే చేసుకోక అట్టిగుండు అను ఈయనకి ఇద్దే ఏమన్నా పుణ్యం వస్తుందని మనిషికి నేర్చుకోని చేస్తారు పుట్టినరోజు పైసలు లేవు నడురి ఏమైందన్నా శ్రీకాంత్ అని ఇస్తాడంటివిగా ఏది ఇంకేమిస్తాడే ఇజ్జత్ మానం తీసిండు పోదాం ఇంకేమిటికి నిలిచి చూస్తున్నావురా దిష్టి బొమ్మ లెక్క పోదాం ఇప్పుడు ఎట్లా
మరి దావతి నీ ముఖం చూస్తేనే కసురుకోబట్టే. వీడిని చూస్తే రూపాయి కూడా పడతలేదు, ఇక వీడేమి ఇస్తాడా మనకు దావతి? అరే గట్లేందుకంటే అందరు ఒక తీరుంటారా, ఎవరన్నా ఒక లేకపోతారా అని పోయి ఎవరన్నా అడుగుదాం పారి పోయే. అవు అఖిల వస్తుంది, అది ఖచ్చితంగా ఇస్తుంది, పోయి అడుగుదాం పారి పారి. అఖిల వాకిలా ఎటు పోతున్నావే? ఎట్లా లేక పోసక్కోళ్ళ ఇంటికి పోతానా? మీరేందే బుక్ పట్టుకొని తిరుగుతారు, ఏమైంది? ఏం లేదక్క, ఇవాళ అశోక్ అన్న పుట్టినరోజు కదా, అందుకనే చందాలు వసూలు చేస్తాను. చందాలు వసూలు చేస్తారా? హోలీ పండుగకు గోళీలు వంచినట్టు గీని బర్తుడైతే చందాలు వసూలు చేసుడేందే? అబ్బా అఖిల నువ్వు కూడా గట్లా అనకే. గట్లనే పోతే ఇంకెట్లా అంటారా? ఎవడన్నా పుట్టినరోజు నాడు చందాలు వసూలు చేస్తారా? దావత్కి పైసలు లేవటనే, అందుకే గిట్లా చందాలు వసూలు చేద్దామని చెప్పిండు. ఓ అడి చెప్పిండా అని ఓ డొక్కు బుక్ పట్టుకొని బిక్కు బిక్కు అని వచ్చినవా అని. ఎవడెత్తడానికి పైసలు, ఎవడెత్తడానికి పైసలు? నేను కూడా కదా తినలేదక్క, ఇద్దరిద్దరని ఏతులు కొట్టుకుంటూ వచ్చిర్రు. ఏమి రావురే లేదో ఇట్లు పెడతారేందే, ఇవరికి ఎవరు ఇస్తలేరంటే. అఖిల ఎవరు ఇస్తలేరే, నువ్వన్నీయే నీ బాంచన్. ఏ నాగర్ లేవురా, ఏడికెళ్ళి ఇయ్యాలే? అయినా పుట్టినరోజు చందాలు ఎవడిస్తారా నీకు? అబ్బా అఖిల ఎంత నీయే, నీతో మొదలు పెడదాం. ఏ నాగర్ ఇప్పుడు ఏం లేవురా, ఒక 100 రూపాయలు ఉన్నాయి గంతే. సాల్ తీయ 100 రూపాయలు, ఏం లేదనికన్నా ఎండిపోయింది నయ్యం కదా, ఏమంటావే? ఇగో తినిపెడతా అవ్వా మంచి 100 రూపాయలు వస్తాయి. సరేనే, వీటితోని బిర్యానీ కాదు కదా, అందులో వేసుకునే ఉల్లిగడ్డలు కూడా రావన్నా. ఎన్నుకున్న తీయరాదే, ఇంక ఇది ఇచ్చింది దీని లెక్క అందరు ఇస్తే బుచ్చడు పైసలు అవుతాయి. బొచ్చడే వస్తాయో ఆఖరికి బొచ్చిన వస్తుందో తెలియదురా. ఏం కాదు పాయే, అటు ఇటు పోయి వాళ్ళని అడుగుదాం. నడువురి. థ్యాంక్సే. అగో అన్న అక్కడ పెద్ద ముందు అడుగుదాం పా. కరెక్ట్ ఏనేముండి అవన్నీ నేను అడగ ముందుకే అవుతుంది, పారు అడుగుదాం. అదే ఒక 100 రూపాయలు 100 రూపాయలా? ఎక్కడి నీకెందుకు ఇయ్యాలా నేను? ఇలా అశోక్ అన్నది పుట్టినరోజు పెద్దమ్మ, దానికి పైసలు లేకపోతే చందాలు వసూలు చేస్తాను. పుట్టినరోజుకు చందాలు వసూలు చేస్తుర్రా? మంచిగా ఉన్నారు మీరు. మంచిగున్నాం కాబట్టి గిట్ల తిరుగుతున్నామమ్మా. ఏదైనా రోగం వస్తే రాగాలు తీసుకుంటే ఇంట్లో వండకపోదుమా? అరే సుప్రజ గవ్వని ముచ్చట్లు వదినకెందుకే, నువ్వు పో వదినే 100 రూపాయలు సాయంత్రం దావా చేసుకుంటాం. నీకు 100 రూపాయలు ఇచ్చాడు కాదోయ్, నువ్వే నాకు 200 రూపాయలు ఇయ్యి. 200 ఇవ్వనా? బర్త్డే నాదా నీదా? ఎందుకు ఎలా వదిలే 200 నీకు? బర్త్డే లేదు గిర్తడే లేదు, నేను 200 రూపాయలు ఇచ్చే ఎన్ని రోజులు అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తావు? ఇదేనా వదిన పైసలు అయ్యే టైము? నా దగ్గర పైసలు లేక మందిని చెంద అడుగుతానా అంటే నువ్వు నన్ను అడుగుతావు. పుట్టినరోజు గట్టిగా అడుగుతానే ఇస్తావు, అట్టి రోజు ఏడిస్తావు ఎక్కడిస్తావు? ఇప్పుడు వారి దగ్గర లేకనే చందాలు అడగబడుతుంది. నువ్వు అడిగితే ఏడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడమ్మ ఇప్పుడు ఆడు. అసలు చేసిన పైసలు ఉంటాయి కదా, అందుకెళ్ళి ఈరే నాకు దగ్గర ఉంది. ఇప్పుడు 100 రూపాయలు వచ్చినాయా? నిన్ను చూసి ఎవరు వేసిండ్రు? ఇప్పుడైతే ఇవి తీసుకుంటున్నా, కడవై 2-3 రోజుల తర్వాత ఇయ్యి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఉన్న పైసలు అన్నీ ఎత్తుకోబాయే, ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం? ఏం చేద్దామే ఇక, ఏమన్నా అడుగుదాంపా. అమ్మా చెందిస్తారా చందా?
ఎందుకు ఇక చాలరా. ఎంత అడిగినా ఒక్కరు సప్పుడు ఎత్తలేరు, ఒక్క పైస ఇస్తలేరు. నాకు కూడా గా అనిపిస్తుంది. అడిగి ఇజ్జత్ పోగొట్టుకున్నాడు కంటే అడగకుందా ఏమే ఈ అవ్వ తిరగని మాదాలు ముందే పైసలు తెచ్చిన లెక్క పెట్టే. ఇగో గివ్ వచ్చినాయన్నా, ఇగో గివ్ వచ్చినాయన్నా. రూపాయి వచ్చిందా? ఎవరు వేయలేదనుకున్నా, ఈ రూపాయి ఎవరేసిల్లే? నేనే వేసినాక బాధ అనిపించి ఎవ్వరిని అడిగినా ఎవ్వరు ఎత్తలేరు కదా పాపం అశోక్ అన్న. పెద్ద సమస్య వచ్చి పడిందే. చిన్న వసూలు ఎత్తే రూపాయి వచ్చిందా? దీంతో బర్త్డే తర్వాత ఎట్లా వేసుకుందామే? నువ్వు మారువా, నువ్వు మారవరా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటది. పొట్టు పొట్టు Bye friends. రూపాయి లాస్ట్ కు